అందరికీ శుభోదయం. ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్. ఆ రాముల వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ రోజు అంతా అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఈ రోజు తిథి, వార, శుభ అశుభ సమయాల గురించి, విశిష్టత విశ్లేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న మంచి మాట తెలుసుకుందాం. జీవితంలో ఏది సులభంగా రాదు. ఒకవేళ వస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. కష్టపడి సాధించుకున్న విజయమే తృప్తిని, గౌరవాన్ని ఇస్తుంది. అదే విధంగా మహాభారతం నుండి ఒక చిన్న ప్రశ్న తెలుసుకుందాం. మీకు దీనికి సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ప్రశ్నకు సమాధానం రేపటి వీడియోలో తెలుసుకుందాం. ప్రశ్న చూసేద్దాము మరి. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందే ధర్మరాజు ఎవరైనా మా వైపు రావాలనుకుంటే రావచ్చు అని పిలుపునిచ్చారు. కౌరవ సైన్యం నుండి పాండవుల వైపుకు వచ్చి యుద్ధం చేసిన ఏకైక కౌరవ సోదరుడు ఎవరు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. పంచాంగ వివరాలు. జనవరి 5వ తేదీ 2026 సోమవారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, కృష్ణపక్షంలో ఉన్నామండి. ముఖ్యమైన సమయాలు: తదియ సాయంత్రం 6:31 వరకు ఉంది. తదుపరి చవితి వస్తుంది. నక్షత్రం ఆశ్లేష, పూర్తి రోజు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం శుభ సమయం మధ్యాహ్నం 12:05 నుండి 12:49 వరకు ఉంటుంది. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:18 నుండి 6:06 వరకు ఉంటుంది. అశుభ సమయాలు: వర్జ్యం. రావుకాలం ఉదయం 8:14 నుండి 9:37 వరకు ఉంటుంది. యమగండం 10:59 నుండి మధ్యాహ్నం 12:21 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి 1:33 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 3:01 నుండి 3:45 వరకు ఉంటుంది. ఇది రోజులో 2 సార్లు వచ్చిందండి, గమనించగలరు. బహుళ తదియ మరియు సోమవారం కావటం విశేషం. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి శివాలయ దర్శనం లేదా రుద్రాభిషేకం చేసుకోవటం శుభప్రదం. ఈ రోజు ఆశ్లేష నక్షత్రం ఉంది. ఇది సర్పదోష నివారణకు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు మంచి రోజుగా పరిగణించబడుతుంది. అందరికీ ఈ రోజంతా శుభం కలగాలని ఆశిస్తూ మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.